మతిస్థిమితం లేని ఎమ్మెల్సీ కరోనా వెంకట్ గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మతిస్థిమితం ఉందా మీకేమైనా? అరే మీరు రాష్ట్రానికి పెట్టుబడులు చేస్తే, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కేటీఆర్ అనేది ఎందుకు అడ్డుకుంటున్నాడు? కొంచెమైనా మతిస్థిమితం ఏమైనా ఉందా మీకు? నువ్వు అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అని అడ్డుకుంటుండా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే కేటీఆర్ అని అడ్డుకుంటుండా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఒక ఎమ్మెల్సీ వ్యక్తి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? కేటీఆర్ అన్న పండబెట్టి దొక్కుతావా? కేటీఆర్ అన్న పండబెట్టి దొక్కుడు కాదు మిస్టర్ కరోనా బల్మూరు వెంకట్ గారు. నిన్ను గుడ్డలు ఉడేసి పండబెట్టి తొక్కే పరిస్థితి వస్తుంది నిరుద్యోగులు తలుచుకుంటే. ఈరోజు ఎందుకు రావట్లేదు నిరుద్యోగుల దగ్గరికి చర్చించడానికి? ఎందుకు రావట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీకి? అశోక్ నగర్ లైబ్రరీలో ఇంతవరకు ఎందుకు పెట్టట్లేను? ఎందుకు ఈరోజు నిరుద్యోగులతో చర్చలు పెట్టట్లే? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? ఈరోజు కేటీఆర్ అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆయనవా కేటీఆర్ అన్న కాలు గోటు కూడా సరిపోబిడ్డా. నువ్వు ఈనో ప్యాకెట్లు పంపుతున్నావు, ఎవరు జీర్ణించుకుంటలేడు. నువ్వు అభివృద్ధి చేసినావు, లొట్టబీస్ పొట్టగా అభివృద్ధి నువ్వు చేసినావు అని చెప్పేసి జీర్ణించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ అన్న. ఎక్కడ అభివృద్ధి చేసినావు? ఎక్కడ పండింది అభివృద్ధి? ఎక్కడ తెచ్చినావు పెట్టుబడులు? ఎవరు జేబులకు పోయిన పెట్టుబడులు? ఇంకోసారి కనుక కేటీఆర్ అన్న మీద ఇష్టానుసారంగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేటీఆర్ అన్న మీద, రామన్న మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఉస్మాన్ సిటీ వేగానే హెచ్చరిస్తున్నా, ఊరుకునే ప్రసక్తి లేదు బిడ్డ. మాట్లాడు. నువ్వు ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నావు కాబట్టి స్పష్టంగా మంచిగా మాట్లాడు. ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు ఊరుకోడిడా. నువ్వేదో పుడింగు కాదు, లేకపోతే ఏదో పెద్ద తోపుగాని కాదు. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నావు కాబట్టి, ఒక మాజీ ఐటీ శాఖ మంత్రి కాబట్టి నువ్వు ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే నీకు కూడా తిరిగి రెస్పెక్ట్ వస్తుంది. అంతేగాని నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు. నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావా? ఈరోజు విద్యార్థి లోకాన్ని మోసం చేసినావు. నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావా? ఈ నిరుద్యోగులను, ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులను కానీ, నిరుద్యోగులు కానీ, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసి ఎమ్మెల్సీ తెచ్చుకున్న వ్యక్తివి నువ్వు ఈరోజు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు. కేటీఆర్ అన్న కాలు గోటు కూడా సరిపోవు. నువ్వు నీకు దమ్ముంటే నిరుద్యోగులతో చర్చ పెట్టు. నీకు దమ్ముంటే అభివృద్ధి మీద చర్చ పెడదాం. ఇదే ఉస్మాన్ సిటీకి రా, అభివృద్ధి మీద చర్చ పెడదాం. ఎక్కడ చేసినావు? నువ్వు లొట్టబీసు అభివృద్ధి చేస్తున్నావు, నువ్వు లొట్టబీసు పెట్టుబడులు తీసుకొస్తున్నావు అని చెప్పేసి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి లొట్టబీసు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొట్టబీసు పెట్టుబడులు తీసుకొస్తున్నావు అని చెప్పేసి అడ్డుకుంటున్నావు. మేము ఎందుకు అడ్డుకుంటాం? నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు చూపెట్టు బిడ్డ. మరి చూపెట్టండి మిస్టర్ కరోనా వెంకట్ గారు. మీ పేరే కరోనా వెంకట్. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి కేటీఆర్ అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు.